దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుడు గత నెలంతా కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి, అక్టోబర్ మాసంలోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరంలో ఇన్ని నెలలు దేవుని కృప మనతో ఉన్నది. 10 మాసములు ఆయన కృపలో మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. ఈ నెలంతా దేవుని కృప క్షేమము మన వెంటే ఉండి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, దీవెనతో, ఆశీర్వాదంతో మిమ్మల్ని, మీ కుటుంబాలని నడిపించాలని, దేవుడు మీకు తోడై ఉండాలని, ఈ మొదటి దినం మొదలుకొని చివరి వరకు ఆయన కనుదృష్టి మీ మీద నిలవాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్న అట్టి కృప సమృద్ధిగా మీకు కలుగునగా. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆమెన్. ఇక్కడ గమనించారండి, క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడట. యేసుక్రీస్తులోనే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, క్రీస్తునందు ఉన్నారో వారికి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబడిందండి. చాలామంది తెలియక మోక్షం కోసం, పరలోకం కోసం ప్రయాసపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పాపం పోవాలని, లేకపోతే నేను మోక్షం చేరాలని అన్నీ చేస్తూ ఉంటారు. ఎన్నో ధర్మకార్యాలు, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభువులో, క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. అందుకే ప్రభు అంటారు కదా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభు సెలవిచ్చారు. నేనే మార్గాన్ని అని ప్రభు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడు ప్రభువు నమ్మిన మనకి ఈ వాగ్దానం ఎంత గొప్పదంటే, అన్ని ఆశీర్వాదాలు, సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ హక్కు, నీ సొంతం. ప్రభు నీకు అనుగ్రహించారంతే. దేవుని సన్నిధిలో నువ్వు సంబంధమైన దీవెనలు అనుభవించగలుగుతావు, ఆనందించగలుగుతావు. హల్లెలూయా. మరి ఏ విధమైన టెన్షన్ లేదు. చాలామంది ప్రభు నమ్ముకున్న వారికి కూడా ఒక అనుమానం, నేను పరలోకం వెళ్తానంటావా? క్రీస్తులో ఆ భాగ్యం మనకుందండి. క్రీస్తు ద్వారా ఆ యొక్క ఆశీర్వాదం మనకుందండి. సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన సొంతం అండి. అది దేవుడు నీకు అనుగ్రహించారంతే. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే పౌలు గారు రాస్తుంటాడు, క్రీస్తు నందున్నవారు నూతన సృష్టి ఏవో పాతవి గదించిన సమస్తము క్రొత్తవాయను అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. మనం నూతన సృష్టి, నూతన సంబంధులు, మనం పరలోక రాజ్య పౌరులం, మన పరలోక రాజ్య వారసులం. మనకి దేవుడు అట్టి భాగ్యాన్ని అనుగ్రహించారండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో మనం పనులు చేసుకుంటున్నాం, ఈ లోకంలో మన యాత్రను కొనసాగిస్తున్నాం. కానీ దేవుడు సంబంధమైన వాటితో మనల్ని నింపాడు. మనం తండ్రి సింహాసనం దగ్గర యేసుక్రీస్తులో మనం అక్కడ కూర్చుండి ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములతో, కృపలతో, ఆత్మ సంబంధమైన ఫలములతో, సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నింపబడి నువ్వు వర్ధిల్లాలని దేవుని సేవకునిగా నేను దీవిస్తూ, ఈ నెలంతా దేవుని కృపనికి తోడై ఉండాలని, ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారులుగా ఈ బిడ్డలు కట్టబడుటకు, ఆయా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఎదుగుటకు కృప చూపించమని యేసు నామములో దీవించి ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.